శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో ఈ సంవత్సరం పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా శుభాలు కలుగుతున్నాయి. ఇది 8వ రాశి. ఈ రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వీరికి నామబీజాక్షరములు నా ఏది విశాఖ 4వ పాదం వాడికి అయితే తో, అనురాధ వాడికి నా, నీ, ను, నే. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి యా, ఈ, యు, ఏ ఈ అక్షరాలు. వీటిని కేవలం ఉచ్చరించి వదిలేయాలని చెప్పాను కనుక మీరేం భయపడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. పూర్వం అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు హాయిగా నెరవేర్చుకోగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉన్నాయి. రిటైర్ అయిపోయిన వాళ్ళకి బాగుందండి ఈ సంవత్సరం. పెన్షన్లు సమయానికి వస్తాయి. టంచరిగా పింఛన్ అందుతుంది. ఆదాయం పెరుగుతుందన్నమాట. ఇక కొంతమందికి స్థానభ్రంశం ఉంది. అది కూడా ఉద్యోగంలో పదవిలో అభివృద్ధి వల్ల. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి దైవబలం ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఆదాయం వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ప్రయాణాలు రాణిస్తాయి. సోదరుల వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. హరినామస్మరణం చేస్తారు. రుద్రాభిషేకము వీలున్నప్పుడల్లా నారాయణ స్మరణం వీరికి చాలా మంచిది. వీరికి హఠాత్తుగా కొంచెం తెక్కొస్తూ ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యంగా కొడుకు, కూతుళ్ళు మొదలైనటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. విషయాలన్నీ బాగుంటాయి. తెలివితేటలు పెరుగుతాయి. పెద్దల సహకారం ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళ సహకారం ఉంటుంది. ఆనందం పెరుగుతుంది. ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబ వృద్ధి ఉంది. ఉపాసనా బలం పెంచుకుంటే మంచిది గనక వీలున్నంత వరకు ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు సుందరకాండమును పారాయణం చేసుకోండి. వీళ్ళకి చిన్న చిన్న బలహీనతలు వస్తాయి. చిన్న చిన్న కష్టాలు రాగానే అదేదో తనకే వచ్చినట్టు, నేనేదో కష్టాల పాలవుతున్నానని ఒక భయం ఉంటుంది. అవి విడిచిపెట్టాలి. క్షణం దగ్గొచ్చినప్పుడల్లా ఇదేదో ప్రమాదం అనుకుంటారు. అప్పుడు హరినామస్మరణం చేసుకోండి. వీరి మాస ఫలితాలు చెప్పుకుందాం. ఏప్రిల్లో అన్ని శుభకార్యాలు, గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కళ్యాణాలు జరుగుతాయి. బంధుమిత్రులు కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. మే నెలలో తీర్థయాత్రలు చేస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఏ లోకంలో ఉన్న వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. ఔషధాలు సేవిస్తూ ఉంటారు. మళ్ళీ ఆరోగ్యంగానే ఉంటూ ఉంటారు. వీరికి సోదరుల యొక్క సహకారం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. జూనులో అన్ని రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. జూలైలో తీర్థయాత్రలు చేస్తారు. గౌరవ సత్కారాలు పొందుతారు. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. సంప్రదాయాలను రక్షిస్తారు. ఆగస్టులో వీరికి దేవతానుగ్రహం లభిస్తుంది. అందరినీ నమ్ముతారు. నమ్మిన వాళ్ళు కూడా వీళ్ళని జాగ్రత్తగా చూస్తారు. వాళ్ళకేం ప్రమాదం రాదు. ఇక సెప్టెంబర్ నెలలో చురుగ్గా పనులు చేస్తారు. ఆ పనుల్లో కూడా తగినటువంటి విజయాన్ని పొందుతూ ఉంటారు. అక్టోబరులో అమ్మవారిని ఉపాసించండి. శుభాలు పొందండి. ఏమైనా సమస్యలుంటే ఎగిరిపోతాయి. నవంబర్ వీరికి అద్భుతమైన కాలం. ధనాన్ని బాగా పెంచుకుంటారు. కుటుంబ వృద్ధి ఉంటుంది. శుభాలు కలుగుతాయి. డిసెంబర్లో కూడా ధనాదాయం బాగుంది. విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 2026 జనవరిలో అనుకున్న పనులు హాయిగా సాగుతాయి. ధైర్యంతో ఉంటారు. సమయానికి ఆదాయం అందుతుంది. వేళకింత భోజనం చేస్తారు. కుటుంబ వృద్ధి ఉంటుంది. ఫిబ్రవరిలో మాత్రం వీరికి భలే సంపదలు పెరుగుతాయి. ఆనందం కలుగుతుంది. ఆర్థిక స్థితి పెరుగుతుంది. అనుకున్న వాళ్ళు పెరుగుతారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కంటే చాలా బాగుంటుంది. మీరు సుఖంగా ఉండండి. ఏ ఆందోళన చెందకండి. నవగ్రహ స్తోత్రం, సుందరకాండ పారాయణం చేసుకోండి.